మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలానే పురాణ ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు సురేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో నాగుల చవితి, నాగుల పంచమి అనేది ఉంటుంది కదండి. ఈ మార్గశిర మాసంలో కూడా మీరు ఇందాక చెప్పారు విశిష్టత ఉంటుందని పంచమి, నాగపంచమి. అసలు ఈ ప్రత్యేకత ఏంటండి ఈ మార్గశిర మాసంలో? మామూలుగా మనకి కార్తీక మాసంలో చవితి వెళ్ళిపోయిన తర్వాత పక్క రోజు మనం పార్వణం చెల్లించుకుంటాం, అంటే ఒక్క పొద్దు చెల్లించుకుంటారంట. సో చెల్లించుకోవడాన్ని రోజు ఆ పంచమిని నాగపంచమి అని పిలుస్తారు. అట్లాగే శ్రావణ మాసంలో మనకి వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువులో పాములు ఏం చేస్తాయంటే బయటకి పుట్టలో నుంచి వచ్చేటువంటిది ఒక్క పంచమి రోజు మాత్రమే బయటకు వస్తాయి. మిగతా రోజుల్లో రావా అంటే వస్తాయి, కానీ దేవతా సర్పాలు రావు. విష సర్పాలు మాత్రమే బయటకు వస్తాయి. దేవతా సర్పాలు ఆ పంచమి రోజు ఉపవసిస్తాయి. అది శ్రావణ మాసంలో. అది ఎందుకు ఉపవసిస్తాయి? ఉపవసించడం అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడికి సన్నిధిలో వసించడం. ఉపవాసం అంటే మన వాళ్ళు ఏదో ఉదయం నుంచి కడుపు కట్టుకొని మంచినీళ్ళు తాగేసి కూర్చుంటారు. ఇది చాలా తప్పు. ఉపవాసము అనే దానికి అర్థం ఏంటంటే ఉప అంటే సమీపం. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని అంటాం కదా. సో ఉప అంటే సమీపము, వాసము, వసించడం, భగవంతుడికి సమీపంగా. ఇప్పుడు ఆ ఉపవాసం రోజు నేను ఇక్కడ వచ్చి మెద్ద మీద కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని ఏదో పుస్తక పాఠం చదువుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఉపవాసం అంటారు. అలాగాక నేను కిందకి వెళ్ళి అన్నీ తినేసి చక్కగా నేను భగవంతుడి దగ్గర కూర్చోకుండా ఎవరెవరి దగ్గర కూర్చుంటే దాన్ని ఉపవాసం అందరూ. అంటే ఉపవాసం చేసేటప్పుడు భగవంతుడికి సమీపంగా ఉండాలి. ఈ సమయంలో పాములు ఉపవసిస్తాయి అంటే ఎందుకు ఉపవసిస్తాయి అంటే ఆ తరువాత వచ్చే మాసాలకి ఆ పాములకి ఒక గొప్ప సంబంధం ఉంది. మీరు చూడండి, శ్రావణంలో పుట్టలోకి వెళ్ళిపోయినటువంటి దేవతా సర్పాలు బయటకు వచ్చే మాసం కార్తీక శుద్ధ చవితి. అదే నాగుల చవితి. కార్తీక శుద్ధ చవితి రోజు పంచమి రోజు పూజలు అందుకొని వెళ్ళిపోయిన లోపలికి పాము శ్రావణ పంచమి రోజు వెళ్ళిపోయిన తర్వాత శ్రావణం తర్వాత వచ్చేది భాద్రపదం, ఆశ్వేజం. 3 మాసాలు అంటే 90 రోజుల తర్వాత మరల పంచమి రోజు బయటకు వచ్చి దేవతా రూపంలో భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అన్నప్పుడల్లా దేవతా సర్పాలు బయటకు వచ్చేవి. ఆ ప్రత్యేకం ఉన్నటువంటి రోజుల్లో మాత్రమే దేవతా సర్పాలు బయటకు వస్తాయి. మిగతా సమయంలో అవి ఎక్కడికంటే మనకి కింద పాతాళం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాయి. మనలాగా ఈ పాములు మీరు అందరూ అనుకుంటారు పాములతో నేను పట్టుకున్నాను, నన్ను పాము ఏం చేయలేదు నాగబాబు అంటే, కరెంటు లేని వైర్ను పట్టుకోవడం ఎంతో ఈ పాములను పట్టుకోవడం అంతే. వాటిల్లో వైరు కరెంటు ఉన్నప్పుడు పట్టుకోమంటే ఎవడైనా పట్టుకుంటాడా? దేవతా సర్పాలు కూడా. అందుకే పెద్దలు సర్పశోధన, అలాగే వల్మీక ఛేదన, ఇటువంటి దోషాలు ఎందుకు చెప్పారు? వల్మీక ఛేదన అంటే ఏంటంటే పాముని పుట్ట కొట్టేయడం. వల్మీకం అంటే పుట్ట. ఆ పుట్టను కొట్టేయడం మహాపాపం. ఎందుకంటే ఆ సమయంలో అవి దేవతా పుట్ట తెలియదు, నిజంగా ఈ పుట్ట తెలియదు. కాబట్టి ఏ పుట్టను కదిలించదురా బాబు, ఎందుకు వచ్చింది, ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే మాట ఉన్నారా? అది ఎందుకే వచ్చింది. అర్థమైంది మీకు? ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటే విష సర్పాలు ఉండొచ్చు, దేవతా సర్పాలు ఎప్పటికీ కూడా మనిషికి హాని చేయవు. విష సర్పాలు ఉన్నాయనుకోండి, ఇవి మీరు పాలు పోసిన రోజులు తాగి ఒక ఫైన్ డే నువ్వు ఆదమర్చున్నప్పుడు పట్టం కొట్టేసి పరలోకానికి పంపిస్తాయి. ఇవన్నీ ఏ జాతికి చెందినవి? కర్కోటక, తక్షక, కుళిక, ఈ జాతికి చెందిన పాములు. కాబట్టే సర్పయాగంలో పడి చచ్చాయి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఇవన్నీ విష సర్పాలు. దేవతా సర్పాలన్నీ కూడా ఆదిశేషుడు, వాసుకి, వీళ్ళ జాతికి చెందినవి. అవి మానవ లోకానికి అంత తొందరగా రావు. ఇంకొకటి కూడా చెప్పనా, నా కంటితో నేను చూసిన దేవతా సర్పం కరెక్ట్గా జానుడు. మా ఊరి దగ్గర జానుడే ఉంటుంది. ఆ పాము బంగారు వర్ణంలో మెరిసిపోతుంటుంది. మా ఊరిలో ఇప్పుడు మనం కూర్చున్న ఈ గది అంత ప్రమాణంలో ఒక పెద్ద పుట్ట ఉంటుంది. ఆమె పేరే పెద్ద గూడెమ్మ. అక్కడ మీరు సంతానం లేని దంపతులు ఆ పుట్ట దగ్గరికి వచ్చి నమస్కరించి అంత పుట్టమను తీసుకొని చక్కగా పాలతో తడిపి గర్భం దగ్గర రాసుకుంటే దర్శాలు పోతాయని నమ్ముతారు. కొన్ని వేల మంది ఆమె వరంతో పుత్రులను కలిగి
కనకదుర్గమ్మ తిరునాళ్ళని కూడా చేస్తారు అక్కడ. అందుకని ఆ పెద్ద అనే పేరు పీ కలిసేటట్టు జీ కలిసేటట్టు పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత గొప్ప ఆ పుట్టలో ఉన్నటువంటి సర్పం కరెక్ట్గా జానుడే. నేను చూడడం కాదు, ఆ పుట్టలో కొన్ని వేల సంవత్సరాలుగా ఆ పుట్టను నమ్ముకొని పూజలు చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. దే ఆర్ నాట్ బ్రాహ్మిన్స్, వాళ్ళు గొల్లలు, మీన్స్ యాదవ జాతికి చెందినవారు, మేకల వంశస్థులు. ఆ పుట్టలోని పాముని ఆ వంశస్థులు చూస్తుంటారు. వాళ్ళు పైకి ఎక్కి కోవల్లో పూజ చేసి పాలు పోసేటప్పుడు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, అయ్యా ఇక్కడ ఏదో మనం అనుకున్నట్టు ఇంతంత పాము ఉంది, ఇది జానెడు పాము అంటే నేను ఎప్పుడు చెప్పాను, ఇలా చూశానంటే అదేనండి ఇది. అంటే ఆ పాము తళుక్కుమని బంగారు వర్ణంలో మా నాన్నగారు చెప్పారు నాకు చిన్న వయసులో, అది జానెడు ఉంటుందిరా తళుక్కని మెరుస్తుందంటే నేను అప్పుడు నేను అదే అనుకున్నాను. కానీ నేను బాగా పూర్తిగా పరిజ్ఞానం చెందిన తర్వాత నా 23 సంవత్సరాల ప్రాయంలో నేను ఆ పుట్టని 1993 ప్రాంతంలో, 94 తర్వాత 93, 92 ప్రాంతాల్లో, అంటే నాకు 25 ఏళ్ల వయసులో దగ్గరగా వివాహాత్ పూర్వం చూశాను. 1-2 సార్లు దర్శనం అయిన తర్వాత చాలు, నిజమైన దేవతా సర్పాలు ఇట్లా ఉంటాయి అనుకున్నాను. ఆ పుట్టలోంచి పాతాళానికి దారి ఉందని కూడా నమ్ముతారు. మరి అంత గొప్ప చవితి. మరి ఈ మార్గశిర మాసం 4వ మాసం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పానికి అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవరిని అడిగినా సో ఏదైనా సర్పదోషం వస్తే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయమంటారు. ఎందుకు చేయమంటారు అంటే ఈ దేవతా సర్పము ఈ చవితి పంచమి రోజు బయటకు వచ్చింది, నెల రోజుల పాటు మానవలోకంలో విహరిస్తుంది, తిరిగి మరల సుబ్బరాయ షష్ఠి రోజు మరల పుట్టలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తుంది, తిరిగి మరల శ్రావణ మాసంలోని ఆ పంచమికి బయట వస్తుంది. కాబట్టి దేవతా సర్పాలు అస్తమాను కనపడకపోవడానికి అదొక నిదర్శనం. కొన్ని నేను వీడియోలు కూడా చూశాను, ఎవరో కొంతమంది పాములు ఇంతంత పెద్ద పాములు పట్టుకొని ఇది దేవతా సర్పం మేము పట్టుకొని ఇవన్నీ కాకమ్మ కథలే, అందులో అనుమానం లేదు. నిజమైన దేవతా సర్పాలు మనిషి యొక్క ఇంత తప్పవు. ఆ సర్పమే దాని నిజస్వరూపం ప్రదర్శించినప్పుడు అది ఈ విశ్వం అంటే ఈ భూమండలాన్ని మోస్తున్నవాడు ఆదిశేషుడు అంతటి రూపాన్ని పొందగలవు. అంటే మనం దీనికి మన ఆంజనేయ స్వామిని చూసామనుకోండి, లంకాదహనానికి వెళ్ళినప్పుడు స్వామి ఇంతవాడు, ఆ తర్వాత అమ్మవారు అడుగుతుంది, ఇంత పిల్లవాడు నువ్వేం చేస్తావు, నన్ను ఎట్లా రక్షిస్తావు, భుజాల మీద మోస్తానంటున్నావేంటే తన విరాట్ రూపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు భూమి ఆకాశాలకు సరిపడగా ఆంజనేయ స్వామి వారి విరాట్ విశ్వరూప దర్శనాన్ని సీతమ్మ వారు కాంచింది. అట్లాగే ఈ సర్పం కూడా అవసరమైనప్పుడు భూమిని మొయ్యగలిగిన ఆదిశేషుడు అవతారం లాంటిది, అవసరం లేనప్పుడు అంతే ప్రమాణంలో వెళ్ళిపోతుంటుంది. ఉత్తములు కూడా అవసరమైనప్పుడు తమలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కావాల్సినంత ప్రదర్శిస్తాడు, లేనప్పుడు గమ్ముగా మౌనంగా ఉంటాడు. అందుకే మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు బయట ప్రపంచంలో తక్కువగా ఉన్న వాళ్ళని మనం పెద్ద వాళ్ళని ఎవరినైనా చూడండి. ఈ దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు మౌని అని ముద్ర, కానీ అవసరమైనప్పుడు ఎన్ని సంస్కరణలు చేయగలిగినాడో, ఎంత గొప్పగా దేశాన్ని అభివృద్ధి చేయగలిగినాడో చూశాం. కంచి పరమాచార్య స్వామి వారు మాట్లాడే మాటలు తక్కువే కానీ అద్భుతమైన సంభాషణ. భగవాన్ రమణ మహర్షి అద్భుతమైనటువంటి యోగం. సరే, ఇక అట్లాంటి మహానుభావులు ఇప్పుడు కూడా ఉన్నారు. మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే కనపడతారు. గురుగారు, ఇప్పుడు మనకి పంచమి కూడా ఉంది కాబట్టి ఆ రోజు ఏ విధంగా ప్రత్యేకంగా పూజ చేస్తే మంచిదండి? ఇంకొకటి కూడా ఉందమ్మ, ఇక్కడ చాలామంది తెలియక పాములకు ఆహారం కోడిగుడ్లు అని చెప్పి ఈ గుడ్లను ఎత్తుకుపోయి కోడిగుడ్లని వేస్తుంటారు. ఇది ఎక్కడ గుడ్లు తినే పాములు దేవతా సర్పాలు కావు. అవి అండభక్షణ చెయ్యవు. అవి పొరపాటున కూడా అండము అంటే ప్రాణము ఉండి లేనటువంటిది, చలనము లేనిది. దాన్ని ఏ పాము తినదు. నిజంగా ఆ పాము తీసుకునేది గోక్షీరము, ఆవు పాలు. ఆవు పాలు ఎందుకు తీసుకుంటుంది? ఆవు పాల్లో దేవతానాం ఆజ్యమాహారం, దేవతలకి ఆజ్యమే ఆహారం కాబట్టి ఆ పాలల్లో నెయ్యి వెన్న ఉంటాయి కాబట్టి ఆ పాలను మాత్రం తీసుకుంటుంది. యవాపిష్ట చూర్ణం చేయవ, యవలంటే బియ్యం, యవలనేది ఒక ధాన్యం విశేషం, అది బియ్యపు పిండి. అలాగే
మనం పెట్టేటువంటి జొన్నలను పెడతారు కదా, అదే సజ్జలు, అవి నానబెట్టి అవి వేస్తే ఆ పదార్థాన్ని తింటుంది పాము. వీళ్ళు ఏం చేస్తుంటారంటే పాము పాలు తాగుతుందా అని ఈ మధ్య మనకు కొన్ని పాములు పెట్టి ఈ పాము పాలు తాగదు, ఈ పాము పిండి తిందు అంటారు, గుడ్డు మాత్రం తింటుందని చూపిస్తారు. ఇవి పాములు కావు. నిజమైన పాము దేవతా సర్పం అందరికీ దర్శనాలు ఇవ్వదు. నువ్వు ఆ పుట్టలో కోవలో పోసేటప్పుడు అది లోపల ఎక్కడో చిన్న నోరు తెరిచి అలా 2 బొక్కలు తాగేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే నువ్వు పోసే పాలు వాటి పాలిట అమృతం పక్కన పెట్టు, ఈ కెమికల్ ప్యాకెట్లు పాలు ఎత్తుకోవి పుట్టలో పోయడం వల్ల ఇంకా అరిష్టమే తప్ప మంచమైతే కాదు. నిజంగా పాలు పోయాలని సంకల్పించిన వాళ్ళు గోవుని సంరక్షించి గోవు పాలే పోయాలి. కానీ నువ్వు ఈ ప్యాకెట్ పాలు ఎత్తుకొని పోయి నాగుల చవితి రోజు క్యూలు కట్టి గుట్టలుగా ఎత్తుకోపోయి ఈ ప్యాకెట్ పాలు కట్ చేసి పోసినందువల్ల ఫలితం 0, పైపెట్టు పాపం చుట్టుకుంటుంది, ఇందులో అనుమానమే లేదు. ఆ రోజు నువ్వు కలిగిన అన్ని పాలు తీసుకెళ్ళు, 1 స్పూను. మనకు ఒక పద్యం కూడా ఉంది, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కర్మ పాలు, గాడిద పాలు. ఇప్పుడు ఇవి గాడిద పాలే. ఎందుకు అంటున్నానంటే, గాడిద పాలు అని ఎందుకు అంటున్నానంటే, ఈ పాలను శుద్ధి చేసే కర్మాగారాన్ని నేను స్వయంగా వీక్షించాను. ఆ పాలను శుద్ధి చేసే దాంట్లో కాస్టిక్ అనేటువంటి ఒక పదార్థం, నిజంగా చెప్పాలంటే మన మురికి పట్టిన గుడ్డల్ని వదిలించుకోవడానికి వాడేటువంటి కాస్టిక్ సోడాని మన కడుపుల్లోకి ఏమైపోతుందో కూడా ప్రజారోగ్య శాఖ ఏం చేస్తుందో నాకు తెలియదు, ఆ పాలల్లో కలిపి వేస్తారు క్లీన్ అవ్వడానికి. ఆ పాలని లోపల ప్రాసెసింగ్ చేసే యూనిట్లు, ప్రాయిశ్చరైజింగ్ యూనిట్ చూస్తే అసలు నాకైతే ఒకానొక సమయంలో చూశాను, మరలా కొత్తగా కూడా చూశాను. దాంట్లో ఇంకా చెప్పుకుంటూ పోతే పాల ఫ్యాక్టరీల మీద నేనేదో యుద్ధం ప్రకటించినట్టుంటుంది. వాస్తవంగా అయితే ఆ పాలు మానవ ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయి నాకైతే తెలియదు. నేనైతే పాల ప్యాకెట్లు సాధ్యమైనంత వరకు కాదు అస్సలు అవాయిడ్ చేస్తుంటా. కొనవద్దు. మీరు ఒక చక్కగా ఆ గేదె పాలు అయినా పోయండి, అది కొంత పుణ్యం. గేదె దగ్గర పట్టుకొని వచ్చి పోయండి, 10 మంది రైతులు బతుకుతారు. మీరు పాలు కొంటున్నారు డిమాండ్ అన్నప్పుడు రైతుల దగ్గరికి మనం అవి కొంటుంటే రైతులు తెచ్చిపోస్తారు. మనకి ఏది తీసినా మనకు ఒకటి ఉంటుందండి, దాని పేరే శీతల పెట్టె అంటాం, సర్ది పెట్టె. ప్రతిదీ ఎత్తుకుపోయి ఆ పెట్టెలో పెట్టుకోవడం. మా ఇంట్లో కూడా ఇదే, దాన్ని ఏదైనా ఎత్తే ఆ సర్ది పెట్టెలో పెట్టి నేను ఎత్తి పారేస్తుంటాను. వీళ్ళేమో అంత విలువైన అంటే పోయించుకునే పాలు అయినా అది ఎత్తి పెడుతుంటారు, తీసి పక్కన పడేయాలి. ఏ పదార్థం ఆ పూట వాడితే ఆరోగ్యం అని ధర్మశాస్త్రం చెప్పింది. జలుబు రాదు, జ్వరం రాదు, ఏవి రావు. కానీ అట్లా వాడరు. మిగిలిపోయిన ఏదైనా ఉంటే ఇప్పుడు పచ్చడి చేశారు, ఆ పూటకి తినేయాలి. అలా కాదు, ఆ మిగిలిపోతే మళ్ళీ సర్ది పెట్టా, ఆ సర్ది పదార్థాలు నేను తినను. సో కాబట్టి ఈ చవితికి ఆహారం అనేది భగవంతుడికి ఆవు పాలు. అయితే ప్రత్యేకంగా ఈరోజు చలిమిడి ముద్దతో పాటు సర్పముకు నిజమైనటువంటి మీరు చేయగలిగిన అద్భుతమైనటువంటి ఒక నివేదన ఉంది. అది ఏమిటి అంటే, గోధుమలని రవ్వ పట్టించి, ఒరిజినల్ గోధుమల్ని కొంచెం రవ్వ పట్టించి ఆ రవ్వతో బెల్లమును చేర్చినటువంటి పాయసాన్నాన్ని, నేతిని, ఆవు నేతిని వేసి దాంట్లో కొంచెం సుగంధభరితమైనటువంటి పదార్థాలు చేసి పొంగిన పాయసాన్ని గోరువెచ్చగా చల్లార్చి కొద్దిగా ఆ పుట్టలో వేయడం ద్వారా అక్షయమగు సంపదలు, అంటే క్షయము లేని సంపదలు, క్షయము లేనిది అక్షయం, అక్షయమగు సంపదలు, అలివిగాని దుఃఖ నివారణ. నీ వల్ల కాదు దుఃఖం, ఆ దుఃఖాన్ని ఎవడికి తీర్చలేడు, దేవుడే దిక్కు అనుకుంటుంటాం. అటువంటి దుఃఖానికి కొంత ఉపశమనం లభించేదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ పాయసాన్ని వేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు అంటే, నేను ప్రత్యక్షంగా ప్రామాణికం లేకుండా ఏ వస్తువుని, ఏ విషయాన్ని కూడా ఒప్పుకోను అంత తొందరగా నేను కాంప్రమైజ్ కాను. ఇటువంటి విషయాలు, కష్టాలు అందరికీ వస్తాయి. నాకు కూడా ఒకానొక సమయంలో బాగా క్రష్ అయిన టైంలో ఈ ప్రయోగాన్ని నేను స్వయంగా హోమం చేసుకుంటూ హోమంలో దాన్ని వెచ్చజేశాను. నాకున్న సౌలభ్యం ఉంటుందిగా, చక్కగా కట్టెలు హోమంలో ఉండగా చిన్నపాటి ఒక ఇత్తడి కాంస్య పాత్రని పెట్టి పాలు పొంగిచ్చి, పాలు పొంగుతుండగా ఈ గోధుమలని రవ్వని వేసి, ఆ ఆజ్యం కూడా వేసి, చక్కగా కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఏలకుల చూర్ణం అన్నీ వేసి గోరువెచ్చగా తయారు చేసి, ఆ తర్వాత పుట్టలు ఎత్తుకుని వెళ్ళి వేసి
క్షమాపణ వేడుకొని ఆ తదుపరి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఈ రింగును ధరించాను. ఆ తర్వాత నేను ఈనాటి వరకు వెనక్కి తిరిగి చూసింది లేదండి ఏ విషయంలో కూడా. అంటే నాకు అన్నీ తెలిసినా కానీ ఒక్కొక్క సమయంలో మహామేధావి అయినా ఏం చెప్తారు చూడండి, పసిఫిక్ మహాసముద్రం ఈదినటువంటి మహా ఈతగాడు గజ ఈతగాడు ఇంటి వెనక బురదకాలలో పడి చిక్కు చచ్చిపోయాడంట. అట్లా నేను అన్ని ధర్మాలు శాస్త్రాలు చెప్తూ ఒకానొక సమయంలో బాగా క్రష్ అయిన టైంలో ఎందుకు వచ్చిందని జాతకంలో చూసుకొని జాతక పరివర్తనలో మా కులదేవానికి నేను సరిగ్గా చేయలేని విధానాలకే నాకు అనిపించి ఎట్ ఏ టైం పితృదోషాలు అన్నీ కూడా పోవాలి, ఎటువంటి ఇబ్బందులు రాకూడదని నేను స్వయంగా చేశాను. కాబట్టి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనుభవిస్తున్నాను. ఈరోజు ఇంత గౌరవం ప్రతిష్ట నాకు మీకు నేను ప్రత్యేకంగా నా గురించి చెప్పుకోకూడదు, కానీ చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉండడం, వాళ్ళ అభిమానానికి నేను పాత్రవడం, అది కూడా సుమన్ టీవీ కూడా అందులో ప్రత్యేకంగా నన్ను చాలా అభిమానంతో పిలవడం నిజంగా ధన్యవాదాలు. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలండి.